అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలము దేని వాగ్దానంగా మీ ముందు రావటానికి మన ప్రభువైన యేసు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. చాలామంది బిడ్డలు ఉదయం లేచి 6 గంటలకి దేని వాగ్దానం కనిపెడుతున్నారు. నేను మీ యొక్క ఆసక్తిని చూసి నేను ప్రభునామాన్ని నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. ఆలస్యం చేయకుండా దేని వాగ్దానికి వెళ్ళిపోతాం. ఈ కీర్తన 140 క్రితం 8వ వచనం, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. దేవుడు ఈ యొక్క మాటను దీవించింది కాక. ఇందులో ఇది మొదటి మాటను మేము ధ్యానం చేద్దాం. ఫస్ట్ వర్షం, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. ఇదేం పెట్టారా? ఈరోజు ఈ మాట నుంచి మనం ధ్యానం చేద్దాం. మనం జనరల్గా మనం ఏం చేస్తామంటే, మనం లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక చిన్న మనకి శ్రమ, దుఃఖం, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం లోకం మీద సహజంగా మనం ఆధారపడతాం. సో దేవుడు చెప్పే మాట ఏంటి, లోకం మీద ఆధారపడిన ఆ ఆధారం ఏమైపోద్దంటే మీ యొక్క ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి అన్నమాట. అంటే ఆత్మీయ నేత్రాలు మీకు మూసుకుపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఎప్పుడు నీకు శ్రమలో దుఃఖము వేదనలు సంబంధించిందే నువ్వు ప్రభు సన్నిధికి రా అని మొరపెట్టమంటాడు దేవుడు. ఎందుకంటే బైబిల్లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఆ రోజు ఇశ్రాయేలు రాజు ఉన్నప్పుడు, ఇశ్రాయేలు కాలంలో సిరియా వాళ్ళకి ఇశ్రాయేల్కి అసలు పడుతూ ఉంటాయి. అప్పుడు సిరియా రాజు అనేకసార్లు ఇశ్రాయేల్ రాజు మీద దండేస్తాడు. ఇశ్రాయేల్ రాజు మీద దండెత్తి వస్తాడు, కానీ ప్రతిసారి కూడా ఓడిపోతుంటాడు. అప్పుడు సిరియా రాజు వాళ్ళ యొక్క సైన్యం విచారిస్తామంటే, ఎందుకు మనం ఓడిపోతున్నాం ప్రతిసారి, ఏంటి దీనికి కారణం అంటే అప్పుడు అది చెప్తారన్నమాట. రాజుగారు ఇశ్రాయేల్ రాజు దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎలీషా ఉన్నాడు. దైవజనుడు ఆయన ప్రతి విషయం కూడా ప్రతిసారి కూడా ఎప్పుడైతే మనం దండెత్తి వెళ్తున్నామో మన విషయాలు మొత్తం కూడా వాళ్ళకి చెప్పేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ముందు వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మనం గెలలేకపోతాం అంటారు. అప్పుడు ఈ రాజు ఏమంటాడు, అయితే ముందు ఆ ఎలీషా ప్రవక్తని మీరు ముట్టడి చేయండి, ఆయన గుహాన్ని మీరు బంధించండి, ఎలీషాని మీరు పట్టుకోండి, అది బంధించమని చెప్తారన్నమాట. అప్పుడు రాజాజ్ఞ ప్రకారం పాటించారు కదా. అప్పుడు రాజాజ్ఞ విని సిరియా రాజు మాట విని సిరియా సైన్యం వచ్చేసి ఎలీషా ఇల్లుని ముట్టేస్తారు. ముట్టేసినప్పుడు అప్పుడు ఎలీషా దగ్గర ఒక ఉంటారు కదా, సేవకుడు చూసి భయపడిపోతాడు. ఏమంటే అయ్యా దైవజెండా, మీరు చూసారా మీ మన ఇంటి చుట్టూ అంతా కూడా సిరియా సైన్యం వచ్చి ఉంది, మన దండెత్తని చెప్పేసి వాళ్ళు భయపడిపోతాడు. అప్పుడు ప్రవక్త అయినా ఎలీషా భయపడ్డా? అప్పుడు ప్రవక్త అయినా ఎలీషా ఏమంటాడంటే, ఎలీషా వచ్చేసి వాళ్ళు చూసి ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అంటే చాలా ఇష్టమైన ప్రార్థన ఉంటుంది. ఎలీషా ఏమంటాడు, యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా వాని పనివాని కళ్ళను తెరవజేశాను కనుక అప్పుడు ఎలీషా చుట్టూను పర్వతమ్మ అగ్నిగుర్రం చేత మొత్తం ఆ చుట్టూ అంతా చుట్టూ నిండిపోయి ఉన్నాను. ఎప్పుడైతే మీరు ఎలీషా ప్రార్థన చేశాడో అప్పుడు ఏమైపోయిందంటే దేవుడు తన సైన్యం పంపించి ఎలీషా చుట్టూ అగ్ని రథాలు గుర్రాల చేత చుట్టూ కంచెలకు వేశాడు. దేని పెట్టారు. ఎందుకు ఇలా జరిగిందంటే ఇది 2 కింగ్స్ 6:17 ఉంటుంది. మీ తర్వాత మీరు చూడండి. 2 కింగ్స్ 6:17 ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో దేవుడు ఎలీషా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తీసివేసి అనుకూలంగా మరి దేవుడు స్తోత్రం చెప్పండి. తర్వాత సిరియా చుట్టూ ఏమైందంటే దేవుడు తన సైన్యాన్ని పంపి అగ్ని రథాలను చుట్టూ కూడా కాపలా ఉంచాడు. అప్పుడు వారి కన్నులు తెరబడతాయి. తన సేవ కన్ను చూసినప్పుడు అంత కూడా అగ్ని రథాలు ఎలీషా చుట్టూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎలీషా వాళ్ళు ప్రార్థన చేయ వాళ్ళందరూ గుడ్డలు అయిపోతాయి అని పెట్టారు. దేనిపట్టి నువ్వు కూడా నీ చుట్టూ సమస్యను చూసి లోకంలో నీ శ్రమలో బాధలు దుఃఖాలు చూసి అంతా కూడా నువ్వు వరి అవుతున్నావా, బాధపడి చింతిస్తున్నావా, నువ్వు దేవుడి సందికి రా, ఆయన మొరపెట్టు. దేవుడు మీ మొర ఆలకిచ్చి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చి తద్వారా మీ యొక్క ఆత్మీయ కన్నులు దేవుడు తెరుస్తారు. ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చుకుని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవా, జయం గల దేవా, మీకు వందనాలు తండ్రి. ఈరోజు మా ఉదయకాలం వాగ్దానం బాబా, ఎంతమంది బిడ్డలు అయితే వచ్చారు వింటాను బాబు, నేను బిడ్డలందరూ బాబా మీరు తాకండి బాబా. అవి బిడ్డలు బాబు నేనా, అవి వాళ్ళు ఏమీ కొరత లోటు సందుకు వచ్చారు బిడ్డలందరూ బాబు నా సంతృప్తి పరచండి బాబా. మెండే దీవెని బాబా, బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను బాబా. అయ్యా బిడ్డలు బాగా పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసి బాబా, వాళ్ళ మార్గాన్ని గొప్ప చూపుతున్నాయి. బిడ్డలను గొప్ప తీరు పొందుకొని శాంతి సమాజ సంతోషం సాధించి ముందుకు నడిపించమని యేసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విల్ మీట్ టుమారో మార్నింగ్ 6 o'clock సేమ్ టైం. గాడ్ బ్లెస్ యు ఆల్.